Hi friends, myself I am D. Kishore, lecturer in physics from Government Degree College for Women, Siddipet. Okay, today we are going to discuss a very important topics. They are the concept of PN junction diode and Zener diode. So these are the very fundamental topics which we are learned are seen at inter level also. Okay, so now we are going to discuss in depth about these two. Okay, in this we will see what is the main function of and working of PN junction diode and Zener diode, and what are the uses of these two. And okay, now we will start from the first PN junction diode, later Zener diode. Okay, so this is PN junction diode. So first we have to know what is PN junction diode. What is PN junction? A PN junction is a boundary or interface between two types of semiconductor material, P-type and N-type, inside a single crystal of semiconductor. It is created by doping. Okay, so here we will see, and before going to this, and once again we will explain this. జనరల్గా పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఎలా ఏర్పడుతుందంటే, రెండు సెమీకండక్టర్ మెటీరియల్ అంటే ఒకే రకపు సెమీకండక్టర్ మెటీరియల్ అయినప్పటికీ మనము ఇక్కడ ఏం చేస్తామంటే, జనరల్గా జెర్మేనియం లేదా సిలికాన్ లాంటి సెమీకండక్టర్ మెటీరియల్కు జెర్మేనియం ఆర్ సిలికాన్, దీస్ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సెమీకండక్టర్ మెటీరియల్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఈ జెర్మేనియం లేదా సిలికాన్కు హాఫ్ పోర్షన్ పీ టైప్ ఇంప్యూరిటీస్, నెక్స్ట్ హాఫ్ పోర్షన్ వచ్చేసి ఎన్ టైప్ ఇంప్యూరిటీస్ని మనం యాడ్ చేస్తున్నాం. సో ఈ విధంగా యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే పీ టైప్ ఇంప్యూరిటీస్ అంటే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్, ఎన్ టైప్ ఇంప్యూరిటీస్ అంటే పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్, అంటే మనం తీసుకున్నటువంటి ఒక సెమీకండక్టర్ డివైస్కు మెటీరియల్కు హాఫ్ పోర్షన్ వచ్చేసి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్, మిగతా హాఫ్ పోర్షన్ వచ్చేసి పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేసినట్లయితే, ఎప్పుడైతే ట్రైవాలెంట్ యాడ్ చేసినటువంటి ఆ పోర్షన్ అంతా కూడా పీ టైప్ పోర్షన్గా మారిపోతుంది. అండ్ నెక్స్ట్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ యాడ్ చేసినటువంటి పోర్షన్ వచ్చేసి ఎన్ టైప్గా మారిపోతుంది. సో ఈ విధంగా మనకు ఒకటే మనం తీసుకున్నటువంటి సెమీకండక్టర్ అనేది టూ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో దీన్ని మనము అండ్ ఈ రెండింటిని అంటే పీ టైప్ను ఎన్ టైప్ డివైడ్ చేసేటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్లేస్ని వచ్చేసి జంక్షన్గా తీసుకుంటాం. అండ్ దాన్ని మనం పిఎన్ జంక్షన్ డయోడ్గా కూడా తీసుకుంటాం. సో అది ఎలా ఉంటుంది, మనం ఇంతకుముందు చెప్పినట్టుగా డోపింగ్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా. సో డోపింగ్ మీన్స్, వాట్ ఈస్ డోపింగ్ అంటే, సో ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ ఇంప్యూరిటీస్. సో ఇంప్యూరిటీస్ని యాడ్ చేసేటువంటి ప్రాసెస్ని మనము డోపింగ్గా తీసుకుంటాం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డోపింగ్? మరి డోపింగ్ యొక్క ఉపయోగం ఏంటిది అంటే, వెన్ వీఆర్ యాడింగ్ సమ్ ఇంప్యూరిటీస్ టు ది ప్యూర్ సెమీకండక్టర్ మెటీరియల్, దెన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రాపర్టీస్ వచ్చేసి చాలా రెట్లు ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది. ఎప్పుడు? వెన్ వీ యాడ్ సమ్ ఇంప్యూరిటీస్. సో దాన్ని మనం ఏమంటున్నాం? డోపింగ్ అంటున్నాం. సో సీ హియర్ ఎలక్ట్రానిక్ సింబల్ ఆఫ్ మనకు ఎలక్ట్రానిక్ సింబల్ ఆఫ్ పిఎన్ జంక్షన్ చూడండి. ద ట్రయాంగిల్ షోస్ ఇండికేట్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో మనకి చూసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ ఇది ఉంది కదా, ఏది ఒక ట్రయాంగిల్ మీదగా, ఆ ట్రయాంగిల్ దేని ఇండికేట్ చేస్తుందంటే డైరెక్షన్ ఆఫ్ కరెంటు. అంటే ఇక్కడ మనకు పాజిటివ్ ఉంటుంది అన్నట్టు, జనరల్గా ఇక్కడ నెగిటివ్గా ఉంటుందంట. సో అదే మనకు సింబల్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. మనకు చూడండి, ఇది పీ టైపు, ఇది ఎన్ టైప్ ఉంది. సో ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎప్పుడైతే మన ఇదంతా కూడా జనరల్గా ఏంటిదంటే ఒకటే సెమీకండక్టర్ మెటీరియల్, అది జెర్మేనియం కావచ్చు, సిలికాన్ కావచ్చు. సో ఈ విధంగా ఈ జెర్మేనియం లేదా సిలికాన్ లాంటి ఇంప్యూరిటీస్ని మనం ఏం చేస్తున్నాం, వాటికి ఇంప్యూరిటీని యాడ్ చేస్తున్నాం. మనకు ఇంతకుముందు చెప్పినగా ఇది ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తే అది పీ టైప్గా మారింది. ఇది పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేసినట్లయితే మనకు ఎన్ టైప్గా మారింది. సో ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ని చూడండి, దిస్ ఇస్ ద డిప్లెక్షన్ లేయర్ ఫ్రమ్ అండ్ ఇన్సులేటర్ బిట్వీన్ ద టూ స్లైడ్స్ తీసుకుంటాం.
సో దీన్నే మనము మన సింబాలిక్ రూపంలో మన ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది ఎలక్ట్రానిక్ సింబల్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. మరి ఈ విధంగా ఈ డిప్లెక్షన్ లేయర్ అనేది ఎలా ఏర్పడుతుంది? ఫార్మేషన్ ఆఫ్ డిప్లెక్షన్ లేయర్. The excess electrons in the N region cross the junction and combine with excess holes in the P region. N region loses its electrons, becomes positively charged. P region accepts the electrons, becomes negatively charged at one point. The majority action is stopped. Next, an additional electrons from the N region are repelled by the net negative charge of the P region. Similarly, an additional holes from the P region are repelled by the net positive charge of the N region. Net result, a creation of a thin layer of each side of the junction, which is depleted, emptied of mobile charge carriers. This is known as depletion layer, and the thickness of it will be in the order of 10 to the power of -6 meter. Next, the depletion layer contains no free and mobile charge carriers, but only fixed and immobile ions. అందులోపల అంటే మన డిప్లెక్షన్ లేయర్ లోపల అయాన్స్ అనేటువంటి ఉండదు. సో అవి ఏముంటాయంటే చార్జ్ క్యారియర్స్ అనేటువంటి ఉండదు డిప్లెక్షన్ లేయర్లో. ఓన్లీ ఇమ్మొబైల్ అయాన్స్ మాత్రమే ఉంటాయి. ఇట్స్ విడ్త్ డిపెండ్స్ అపాన్ ది డోపింగ్ లెవెల్. సో దాని యొక్క విడ్త్ అనేది దేనిపై డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మనము ఆ డోపింగ్ చేసేటువంటి దానిపైన ఆ లెవెల్ పైన ఉంటుంది. హెవీ డోప్డ్ అయినట్లయితే మనం ఎక్కువ డోప్ చేసినట్లయితే థిన్ డిప్లెక్షన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ మనం లైట్లీ డోప్డ్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనం క్లియర్ ఇచ్చాడు, హెవీ డోప్డ్ ఉన్నట్లయితే మనకు థిన్ లేయర్ ఏర్పడుతుంది. లైట్లీ డోప్డ్ చేసినట్లయితే మనకు థిక్ లేయర్ అనేటువంటి అంటే పెద్దగా లేయర్ అనేది చాలా డిప్లెక్షన్ లేయర్ చాలా పెద్దదిగా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము డిప్లెక్షన్ లేయర్ గురించి చూసుకోవడం జరుగుతుంది. అండ్ పొటెన్షియల్ బ్యారియర్. సో వాట్ ఈజ్ పొటెన్షియల్ బ్యారియర్? ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఎన్ రీజియన్ మనకు టు క్లైంబ్ ద పొటెన్షియల్ హిల్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ద పీ రీజియన్. ఎలక్ట్రాన్స్ ట్రయింగ్ టు క్రాస్ ఫ్రమ్ ద ఎన్ రీజియన్ టు పీ రీజియన్ experiences a retarding field of the battery and therefore repelled. Similarly, for holes from P region. So potential thus provided or produced are called పొటెన్షియల్ బ్యారియర్. జనరల్గా ఈ పొటెన్షియల్ బ్యారియర్ వచ్చేసి మనకు జెర్మేనియంకు సిలికాన్కు డిఫరెంట్గా ఉంటుంది. సో అది మనకు ఇది మీరు చూసినట్లయితే జెర్మేనియంకు 0.3 ఉన్నది, సిలికాన్కి వచ్చేసి 0.7 వోల్ట్గా ఉంది. అండ్ నేను ఇక్కడ మనకు నెక్స్ట్ ఒక గ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు మనకు పొటెన్షియల్ బ్యారియర్ అనేది ఎలా ఏర్పడుతుంది ఏంటిది అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకు సో నెక్స్ట్ నేను దానికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ కర్వ్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిఎన్ జంక్షన్ కెన్ బేసికల్లీ వర్క్ ఇన్ 2 మోడ్స్. మనకు ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. పిఎన్ జంక్షన్ అనేది 2 విధాలుగా పనిచేస్తుంది, 2 మోడ్స్లలో. ఏ బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ టు ది డైరెక్ట్. అది దేనిపై అంటే మనము మనకు ఈ పిఎన్ జంక్షన్ డైరెక్ట్కు మనకు బ్యాటరీ అనేటువంటి కనెక్ట్ చేసేటువంటి దాన్ని డిపెండ్ అయి ఉంటుంది మెయిన్గా. సో దాన్ని డిపెండ్ అయి ఉండి ఫస్ట్ ఫార్వర్డ్ బయాస్ అని చెప్తున్నాము, అండ్ నెక్స్ట్ వచ్చేసి రివర్స్ బయాస్ అని చెప్పేసి 2 రకాలుగా చెప్పడం అవుతుంది. ఓకే, పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది 2 మోడ్లలో అంటే 2 టైప్స్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి సార్ అంటే పాజిటివ్ టెర్మినల్ కనెక్టెడ్ టు పీ రీజియన్ అండ్ నెగిటివ్ టెర్మినల్ కనెక్టెడ్ టు ది ఎన్ రీజియన్. అండ్ రివర్స్ బయాస్లో ఎలా ఉంటుంది? రివర్స్ బయాస్ మోడ్లో నెగిటివ్ టెర్మినల్ కనెక్టెడ్ టు పీ రీజియన్ అండ్ పాజిటివ్ టెర్మినల్ కనెక్టెడ్ టు ఎండ్ రీజియన్. సో నేను మళ్ళీ నెక్స్ట్ సర్క్యూట్ ఉంది, అప్పుడు మళ్ళీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటిది అంటే మనము ఇక్కడ నేను చూపిస్తాను. మనకు ఇది డయోడ్ కదా, సపోజ్ ఇది నేను ఒక డయోడ్కి ఇస్తున్నాను, ఇది డయోడ్. ఈ డయోడ్కి ఏం చేస్తున్నట్టే మనం బ్యాటరీ యాడ్ చేయాలి. ఈ బ్యాటరీ యాడ్ చేసినట్లయితే మనకి ఇది తెలుసు, ఇది పీ ఇది ఎన్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ బ్యాటరీలో మనకు మనకు డయోడ్ యొక్క పీ సైడ్కు మన బ్యాటరీ యొక్క పాజిటివ్ ఉన్నట్లయితే అండ్ నెక్స్ట్ డయోడ్ యొక్క నెగిటివ్కు బ్యాటరీ యొక్క నెగిటివ్ పోల్ ఉన్నట్లయితే ఇది మనకు ఫార్వర్డ్ బయాస్గా తీసుకుంటాం. ఫార్వర్డ్ బయాస్లో ఎలా ఉంటుంది? అటువంటి పాజిటివ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు పీ రీజియన్. ఇది పాజిటివ్ టెర్మినల్, బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ ఇది పీ రీజియన్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ నెగిటివ్ టెర్మినల్ కనెక్టెడ్ టు ఎన్ రీజియన్. సో ఇది మనకు ఫార్వర్డ్ బయాస్లో చూసినట్లయితే. మరి రివర్స్ బయాస్లో ఏంటి సార్ అంటే దానికి ఆపోజిట్. నేను మళ్ళీ చూడండి, ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ ఇంకోటి గీస్తాను. సో ఇది మనకు డయోడ్ సింబల్ అండ్ దీనికి బ్యాటరీ యాడ్ చేస్తున్నాను. ఈ బ్యాటరీ ఎలా యాడ్ చేస్తున్నా అంటే ఒకసారి చూడండి, ఇక్కడ బ్యాటరీలో
ఇది మనకు పిఎన్ జంక్షన్లో పి అండ్ ఎన్. ఇప్పుడు ఈ పి సైడ్కు నేను బ్యాటరీ యొక్క నెగిటివ్ పోల్ను అండ్ ఎన్ సైడ్కు బ్యాటరీ యొక్క పాజిటివ్ పోల్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకు ఆపోజిట్లో అంటే పి సైడ్ నెగిటివ్ పోల్ను ఎన్ సైడ్ పాజిటివ్ పోల్ను యాడ్ చేసినట్లయితే సో దాన్ని మనం రివర్స్ బయాస్గా తీసుకోవడం జరుగుతుంది. సో అది ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్కి మధ్య డిఫరెన్స్. అండ్ సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు తెలుసుకోవాల్సింది ఇది వాట్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ మోడ్ అండ్ రివర్స్ బయాస్ మోడ్ అనేది ఏంటిది అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ జంక్షన్ వచ్చేసి ఇట్ ఫోర్సెస్ ద మెజారిటీ చార్జ్ క్యారియర్స్ టు మూవ్ అక్రాస్ ద జంక్షన్ డిక్రీజింగ్ ద విడ్త్ ఆఫ్ ది డిప్లీషన్ లేయర్. సో ఇది నేను గ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్స్ ద జంక్షన్ ఈజ్ క్రాస్డ్ ఏ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ద హోల్స్ విల్ రికంబైన్. For each hole in the p section that combines with an electron from the n section, a covalent bond breaks and an electron is liberated which enters the positive terminal, thus creating an electron hole pair. Current in the n region is carried by electrons. Current in the n region is carried by electrons and current in the p region is carried by holes గా తీసుకుంటాం. అంటే జనరల్గా ఎన్ రీజన్లో వేటి వల్ల జరుగుతుంది కరెంట్ అంటే ఎలక్ట్రాన్స్లో, అండ్ పీ రీజన్లో వచ్చేసి మనకు హోల్స్ వల్ల అనేది జరగడం జరుగుతుంది కరెంట్ అనేది. నెక్స్ట్ జంక్షన్ అంటే చూడండి, ఇఫ్ ద పాజిటివ్ ఆఫ్ ది బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ టు ది ఎన్ టైప్ అండ్ ద టెర్మినల్ టు ది పీ టైప్. పాజిటివ్ ఆఫ్ ది బ్యాటరీ కనెక్టెడ్ టు ఎన్ టైప్ అంటే రివర్స్ బయాస్లో ఉంది. ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ ద ఫ్రీ హోల్స్ ఆర్ అట్రాక్టెడ్ బ్యాక్ టు వర్డ్స్ ద బ్యాటరీ, hence back from the depletion layer, hence the depletion layer grows. Thus a reverse biased PN junction does not conduct current. ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను, ఫార్వర్డ్ బయాస్లో రివర్స్ బయాస్లో ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నాము అండ్ ఏ విధంగా అనేది నేను ఇక్కడ మనకు ఒక ప్లేస్ ఉన్నది ఇందులో చేస్తాను. చూడండి, మనం ఇంత చెప్పినట్టుగా మనకు ఈ డిప్లెక్షన్ లేయర్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు అవుతుంది. ఫస్ట్ నేను ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే ఓకే సి నేను ఐఎమ్ డ్రాయింగ్ సర్క్యూట్. మనకు ఇది డయోడ్ యొక్క సింబల్ అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇది బ్యాటరీ కనెక్ట్ చేశాను, ఇది పాజిటివ్ నెగిటివ్ కాబట్టి ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉంది. సో ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్లో నేను బ్యాటరీని కనెక్ట్ చేశాను. ఇప్పుడు జనరల్గా ఇది పీ సైడ్ అంటే ఇది ఎన్ సైడ్. దీన్ని ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే నేను ఈ విధంగా చెప్తాను. చూడండి ఇక్కడ అండ్ దీన్ని ఈ విధంగా చూపించాను నేను. అండ్ సేమ్ ఇది పి అనుకోండి, ఇది ఒక నిమిషం, ఇక్కడ ఇది పి, ఇది ఎన్ టైపు అండ్ దీనికి బ్యాటరీ పాజిటివ్. సో ఇది ఏ బయాస్లో ఉంది ఇప్పుడు అంటే మనకు ఫార్వర్డ్ బయాస్లో ఉంది. ఇప్పుడు పాజిటివ్ అంటే పీ టైప్ అన్నప్పుడు ఇందులో మెజారిటీ క్యారియర్స్ వచ్చేసి హోల్స్ ఎక్కువగా ఉంటాయి, ఎన్ టైప్లో వచ్చేసి ఎలక్ట్రాన్స్గా ఉంటాయి. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఈ సర్క్యూట్ చూడండి, బ్యాటరీ యొక్క ఈ విధంగా పాజిటివ్ వచ్చేసి బ్యాటరీ యొక్క పాజిటివ్ అయాన్స్ వచ్చేసి మనకు ఇక్కడ ఈ హోల్స్ తోటి రిపల్సివ్ ఫోర్స్ తోటి ఏమవుతుందంటే హోల్స్ ఇలా వెళ్ళిపోతుంటాయి. అండ్ ఎందుకంటే మనకు తెలుసు లైట్ చార్జెస్ ఆల్వేస్ రిపల్స్ ఈచ్ అదర్ అని. అండ్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ అనేటువంటి నెగిటివ్ పోల్ ద్వారా ఏమవుతుంది మళ్ళీ ఇవి కూడా ఇటు సైడ్ రిపల్సివ్ తోటి మనకు అవి ఇటు రావడానికి ట్రై చేస్తుంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇటు సైడ్ హోల్స్ ఇటు సైడ్ రావడం ద్వారా మనకు ఇందులోపల ద థిక్నెస్ ఆఫ్ డిప్లీషన్ లేయర్ ఏమవుతుంది, మధ్యలో ఉన్నది డిప్లీషన్ లేయర్, ఆ జంక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఫార్వర్డ్ బయాస్లో అసలు ఉండదు అన్నట్టుగా. అలా కాకుండా నేను మళ్ళీ రివర్స్ బయాస్లో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అండ్ సపోజ్ ఇది పి, ఇది ఎన్. నేను రివర్స్ బయాస్లో ఏం చేస్తానంటే ఈ పి సైడ్కు బ్యాటరీకి నెగిటివ్ టెర్మినల్ అండ్ ఎన్ సైడ్కు బ్యాటరీకి పాజిటివ్ టెర్మినల్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు హోల్స్, ఇది ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. చూడండి ఇప్పుడు ఇక్కడ పీ సైడ్లో ఉన్నటువంటి హోల్స్ అనేటువంటి ఏం చేస్తాయంటే మనకు దాని యొక్క డైరెక్షన్ అనేది ఇటు సైడ్ అవుతుంది. ఎందుకు ఇటు సైడ్ అవుతుంది అంటే మనకు ఈ బ్యాటరీ యొక్క నెగిటివ్ పోల్ అనేది హోల్స్ను అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ హోల్స్ ఇటు వస్తాయి. నెక్స్ట్ ఎన్ సైడ్లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్స్ అనేది బ్యాటరీ యొక్క పాజిటివ్ సైడ్, ఇవి కూడా ఇటు సైడ్ అట్రాక్ట్ అయ్యి దాని యొక్క డైరెక్షన్ ఇలా ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హోల్స్ ఇటు వెళ్ళడము అండ్ ఎలక్ట్రాన్స్ ఇటు వెళ్ళడం ద్వారా ఏం జరుగుతుంది అంటే డిప్లెక్షన్ లేయర్ అనే యొక్క థిక్నెస్ వచ్చేసి ఈ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ అనేది మనకు అంటే రివర్స్ బయాస్లో డిప్లెక్షన్ లేయర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఈ రివర్స్ బయాస్లో మనకు కరెంట్ అనేది ఉండదు. ఇక్కడ చూడండి మనకు
ఈ పాయింట్ చూడండి. thus a reverse biased PN junction does not కండక్ట్ కరెంట్ అనేది ఉండడం అనేది ఉండదు ఎందులోపల రివర్స్ బయాస్లో. ఎందుకంటే డిప్లెక్షన్ లేయరు మనకు హోల్స్ నెగిటివ్ సైడ్ ఎలక్ట్రాన్స్ వచ్చి పాజిటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి డిప్లెక్షన్ లేయర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ మనకు సర్క్యూట్ క్లోజ్ అవుతలేదు కాబట్టి మనకు రివర్స్ బయాస్లో అసలు కరెంట్ అనేది ఉండదు. కాబట్టి అలా ఉంటుంది డిప్లెక్షన్ లేయర్ యొక్క థిక్నెస్ అంతమంది మనం అనుకున్నాం కదా. నెక్స్ట్ చూడండి, దస్ ద పిఎన్ జంక్షన్ డయోడ్ అలౌస్ ద ఎలక్ట్రాన్స్ ఫ్లో ఓన్లీ వెన్ పి ఈజ్ పాజిటివ్. దిస్ ప్రాపర్టీ యూజ్డ్ ఫర్ ద ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇది పాయింట్. దిస్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ ఏసీ ఇంటూ డీసీ విచ్ ఈజ్ కాల్డ్ రెక్టిఫికేషన్. సో ఇక్కడ మనకు వెరీ వెరీ యూజ్. అంటే ద యూజ్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఏంటిది అంటే ఇట్ కన్వర్ట్స్ ఏసీ ఇంటూ డీసీ. వాట్ ఈజ్ ఏసీ అంటే దట్ ఈస్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇంటూ డైరెక్ట్ కరెంట్. ఓకే, సో అది యూజ్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. దీన్ని మనం ఏమంటారంటే ఈ ప్రాసెస్ని మనం రెక్టిఫికేషన్ అని పిలవడం జరుగుతుంది. అంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ ద కన్వర్షన్ ఆఫ్ ఏసీ ఇంటూ డీసీ, దిస్ ప్రాసెస్ కాల్డ్ ఎస్ రెక్టిఫికేషన్. సో ఈ రెక్టిఫికేషన్లో దేన్ని ఉపయోగిస్తున్నాము మనం అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ను ఉపయోగించడం జరుగుతుంది. అండ్ ఇది మనకు క్యారెక్టరిస్టిక్స్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఏం చేస్తుంటే ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉంది, ఇక్కడ ఇట్స్ రివర్స్ బయాస్లో. ఇంతకుముందు మనకు ఫార్వర్డ్ బయాస్లో అంటే మనకు సపోజ్ ఈ విధంగా సర్క్యూట్లో మనకు నేను చూపిస్తాను మళ్ళీ సరే. మనం ఇంతకుముందు సర్క్యూట్ తీసాం కదా, ఇది ఫార్వర్డ్ బయాస్. ఎందుకోసం అంటే ఇది బ్యాటరీ ఇలా ఉంది కాబట్టి ఇది ఫార్వర్డ్ బయాస్ అని. సో ఈ ఫార్వర్డ్ బయాస్లో ఏం చేస్తున్నామంటే మనకు కరెంట్ అనేది ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఇక్కడ మనకు వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినట్లయితే మనకు గ్రాఫ్ను జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఉండి ఫస్ట్ నేను ఏం చేస్తున్నట్టే వోల్టేజ్ ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇది పాజిటివ్. సో కాబట్టి రిపల్స్ ఇది అటు సైడ్ వెళ్తుంటాయి, ఏది హోల్స్ అనేవి. అంటే హోల్స్ ఇటు సైడ్ వెళ్తుంటాయి, ఎలక్ట్రాన్స్ ఇటు సైడే వెళ్తుంటాయి. ఇటు సైడ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లేయర్ని దాటి ఇటు రావాలి, అక్కడ ఉన్నటువంటి జంక్షన్ దాటి రావాలంటే సో దానికి అప్లై చేసిన ఎనర్జీ అనేది ఇక్కడ మీరు గ్రాఫ్లో గమనించినట్లయితే 0.4 తర్వాత అది మనకు వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది. అంటే 0.4 అంత ఎనర్జీని అందించినప్పుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి హోల్స్ లేదా ఎలక్ట్రాన్స్ మనకు ఆ డిప్లెక్షన్ లేయర్ను దాటి మనకు సర్క్యూట్లో ట్రావెల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు కరెంట్ అనేది ఈ విధంగా గ్రాఫ్లో చూపించడం జరిగింది. సో ఇది ఫార్వర్డ్ బయాస్లో. అదేవిధంగా రివర్స్ బయాస్లో కూడా నేను సర్క్యూట్ చూపిస్తాను. మనకు ఇంతకుముందు మనం చూపించినట్టుగాను రివర్స్ బయాస్లో. సో దీనికి మన ఏంలో సింపుల్గా బ్యాటరీని అపోజిట్ సైడ్లో అప్లై చేస్తున్నాను. ఇది మనకు పిఎన్ జంక్షన్ డయోడ్. దీని బ్యాటరీలో పీ సైడ్ నెగిటివ్ పోల్ను, ఎన్ సైడ్ పాజిటివ్ పోల్ను ఈ విధంగా రివర్స్ అప్లై చేసిన కాబట్టి ఇది రివర్స్ బయాస్లో. మనకు రివర్స్ బయాస్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డిప్లెక్షన్ లేయర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే మనకు రివర్స్ అంటే ఏ ప్రాసెస్లో అయితే డిప్లెక్షన్ లేయర్ ఇంక్రీజ్ అవుతుందో అది రివర్స్ బయాస్ కూడా అనుకోవచ్చు. కాబట్టి ఇందులోపల మనకు సర్క్యూట్ అనేది మనకు కంప్లీట్ కాదు కాబట్టి అండ్ డిప్లెక్షన్ లేయర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఇందులో కరెంట్ ఫ్లో అనేది ఉండదు. మరి ఏం సరిది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఎప్పుడైతే హై వోల్టేజ్ని ఇక్కడ మనకు అప్లై చేసినటువంటి బ్యాటరీలో హై వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి బాండింగ్స్ అనేటువంటి కొలాప్స్ అయ్యి అంటే బాండింగ్స్ అనేవి విచ్ఛిన్నమై ఏమవుతుందంటే ఒక్కసారిగా ఇక్కడ చూడండి ఇది చాలా తక్కువ కరెంట్తో వచ్చి మనకు ఒక్కసారిగా వచ్చేసి ఈ విధంగా మ్యాక్సిమం ఒక్కసారిగా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి మన ఇన్స్ట్రుమెంట్ అనేది మన డయోడ్ అనేది ఒక్కసారిగా అది చెడిపోవడం జరుగుతుంది, కొలాప్స్ కావడం జరుగుతుంది, స్మాష్ కావడం జరుగుతుంది. సో ఇది మనకు రివర్స్ బయాస్లో కరెంట్ ఉండదు. మనం ఎప్పుడు ఉంటుంది అంటే వెన్ వీ అప్లైడ్ హై వోల్టేజ్. ఆ హై వోల్టేజ్ ఉన్నప్పుడు ఏమైందంటే చాలా తక్కువ ఇంక్రీజ్ అవుతూ ఒక్కసారిగా మనకు మ్యాక్సిమంగా చూపించడం జరుగుతుంది. సో దీనివల్ల మనకు ఏం జరుగుతుందంటే మనకు ఇన్స్ట్రుమెంట్ అనేది చెడిపోవడం అనేది జరుగుతుంది. సో అండ్ దీన్ని ఓవర్కమ్ చేయడానికి అంటే ఇప్పుడు మనకు రివర్స్ బయాస్లో ఉన్నటువంటి ఈ డిసడ్వాంటేజ్ కోసం నెక్స్ట్ జీనర్ డయోడ్ అనేది కూడా ఉంటుంది. అది దీని తర్వాత మన నెక్స్ట్ టాపిక్లో జీనర్ డయోడ్ గురించి చూద్దాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూసినట్లయితే నో ఫిలమెంట్ ఈజ్ నెసెసరీ, ఆక్యుపైస్ లెస్సర్ స్పేస్ అండ్ లాంగ్ లైఫ్. సో దీస్ ఆర్ ది ఓకే అండ్ అప్లికేషన్స్ యాజ్ రెక్టిఫైర్స్ టు కన్వర్ట్ ఏసీ ఇంటూ డీసీ. ఇది మనకు మెయిన్ అప్లికేషన్ యూజ్ వచ్చేసి రెక్టిఫైర్గా ఉపయోగించడం జరుగుతుంది, ఏసీ టు డీసీగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి. యాజ్ అండ్ స్విచ్ ఇన్ కంప్యూటర్ సర్క్యూట్స్లో. సో ఇది మన స్విచ్లా కూడా ఉపయోగించడం జరుగుతుంది కంప్యూటర్ సర్క్యూట్స్లో. యాజ్ డిటెక్టర్స్ ఇన్ రేడియోస్ టు డిటెక్ట్ ఆడియో సిగ్నల్స్ అండ్ యాజ్ ఎల్ఈడి టు ఎమిట్ డిఫరెంట్ కలర్స్. సో ఈ విధంగా మనకు వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి
పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి చూడడం జరిగింది. సో ఈ పిఎన్ జంక్షన్లో వచ్చినటువంటి ఏదైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో అది మనకు జీనర్ అనేది మన జీనర్ అనే సైంటిస్టు దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ జీనర్ డయోడ్గా దీన్నే కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము జీనర్ డయోడ్ గురించి చూద్దాం ఇక. ఓకే, నౌ we will start about the Zener diode. So Zener diode, also known as breakdown diodes, are heavily doped semiconductor devices that are designed to operate in the reverse direction. When the voltage across its terminals is reversed and the potential reaches the Zener voltage, that is called as knee voltage, the junction will break down and the current flows in the reverse direction. This effect is known as the Zener effect. Zener diodes are manufactured with a great variety of Zener voltages and some are even made variable. సో ఇక్కడ మనకు సింపుల్ చెప్పాలంటే జీనర్ డయోడ్ అంటే ఏంటిది అంటే ద మాడిఫైడ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, పిఎన్ జంక్షన్లో వచ్చేటువంటి వోల్టేజ్ దాన్ని మనం బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటున్నాం. అంటే పర్టికులర్ వోల్టేజ్ ఏమవుతుందంటే హై వోల్టేజ్ అనేది సర్క్యూట్ లోపల ఒక్కసారిగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏ వోల్టేజ్ అని అంటున్నామో ఆ వోల్టేజ్ మనం బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటున్నాం. సో ఆ బ్రేక్ డౌన్ వోల్టేజ్ వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు ఇన్స్ట్రుమెంట్ అనేది కొలాప్స్ కావడం జరుగుతుంది. సో దాన్ని తగ్గించడం కోసం ఏం చేస్తున్నామంటే దాన్ని మాడిఫై చేస్తున్నాం. జీనర్ ఏం చేశాడంటే ఆ పిఎన్ జంక్షన్ డయోడ్ని మాడిఫై చేశాడు. ఏం చేశాడు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే హైలీ డోప్డ్ చేశాడు. సో ఎక్కువ డోపింగ్ చేశాడు, ఎక్కువ హైలీ డోప్డ్ అండ్ ఇట్స్ రివర్స్ బయాస్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ సింప్లీ యాజ్ నోన్ యాజ్ జీనర్ డయోడ్గా తీసుకోవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకు సింబల్ చూడండి, జీనర్ డయోడ్ యొక్క సింబల్ ఏంటిదో చూడండి. సో ఇది మనకు ఇంతకుముందు మనకు పిఎన్ జంక్షన్ డయోడ్ ఇలా ఉంటుంది కదా, మనకు ఇది పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క సింబల్. ఓకే, ఇది ఇటు మనకు పాజిటివ్ నెగిటివ్ అంటే ఇటు యానోడ్ ఉంటుంది, ఇది కాథోడ్ అండ్ సేమ్ మనకు పిఎన్ జంక్షన్ డయోడ్ సర్క్యూట్ మాదిరిగానే సింబల్ మాదిరిగానే మనకు జీనర్ డయోడ్ యొక్క సర్క్యూట్ అనేది ఉంటుంది. అది ఎలా ఉందో ఒకసారి చూసినట్లయితే మనకు జస్ట్ ఏంటంటే మధ్యలో జెడ్, ఇది మనకు ఈ జెడ్ అనేది అంటే జెడ్ టైప్ సింబల్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకవేళ మనకు ఓన్లీ ఇలా ఉంటే మనము అది పిఎన్ జంక్షన్ తీసుకోవాలి. అలా కాకుండా మనకు జెడ్ టైప్ ఉంది కాబట్టి ఇది జీనర్ డయోడ్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో అండ్ దీన్ని మనం ఈ విధంగా కూడా సింబల్ను ఇంకో రకంగా కూడా చూపించడం జరిగింది. అది జీనర్ డయోడ్ యొక్క సింబల్. మరి ఏ విధంగా వర్క్ చేస్తుంది వర్కింగ్ ఆఫ్ జీనర్ డయోడ్? ద జీనర్ డయోడ్ ఆపరేట్స్ జస్ట్ లైక్ ఏ నార్మల్ డయోడ్ వెన్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్డ్. జనరల్గా ఇది ఫార్వర్డ్ బయాస్ ఉన్నప్పుడు అంటే జీనర్ డయోడ్ అండ్ ఫార్వర్డ్ బయాస్లో పిఎన్ జంక్షన్ డయోడ్గానే ఉంటుంది. హవెవర్ వెన్ కనెక్టెడ్ ఇన్ రివర్స్ బయాస్డ్ మోడ్ ఏ స్మాల్ లీకేజ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ద డయోడ్. ఐదర్ రివర్స్ వోల్టేజ్ ఇంక్రీజెస్ టు ద predetermined breakdown voltage, a current starts flowing through the diode. The current increases to a maximum which is determined by the series resistor, after which it stabilizes and remains constant over a wide range of applied voltage. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జీనర్ డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్లో పిఎన్ జంక్షన్ డయోడ్ మాదిరిగానే పనిచేస్తుంది. కానీ కమింగ్ టు ది రివర్స్ బయాస్ ఏం జరుగుతుందంటే మనకు సర్క్యూట్ గుండా తక్కువ వోల్టేజ్ మాత్రమే లోపలికి పంపించడం జరుగుతుంది, స్మాల్ కరెంట్. అప్పుడు ఏమైతే స్మాల్ కరెంట్ అనేది బయటకు వస్తుంది. సో మనకు తక్కువ వోల్టేజ్ వద్ద ఏమవుతుందంటే మనకు బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇన్స్ట్రుమెంట్ అనేది కొలాప్స్ కాకుండా చూస్తుంది. అది మెయిన్ జీనర్ డయోడ్ యొక్క యూజ్ లేకపోతే దాని యొక్క వర్కింగ్ అనేది. అండ్ ఇక్కడ మనం ఇంకోటి చూసినట్లయితే దాని విఐ అంటే వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ జీనర్ డయోడ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. మనం ఇంతకుముందు అక్కడ చూసినట్టుగానే అంటే పిఎన్ జంక్షన్ డయోడ్లో చూసినట్టుగానే మనకు ఈ జీనర్ డయోడ్లో కూడా వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్ కర్వ్స్ రెండు ఉంటాయి. అది మళ్ళీ ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ అని, రివర్స్ బయాస్లో రివర్స్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పేసి మనకు 2 టైప్స్కి ఉంది. సో ఇది మనకు జాగ్రత్తగా గమనించినట్లయితే దీనికి అంటే పిఎన్ జంక్షన్లో జీనర్ డయోడ్ ఒకే విధంగా ఉన్నప్పటికీ కొంత డిఫరెన్స్ ఉంటుంది. అదేందో నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. విఐ అంటే వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీనర్ డయోడ్. ద డయాగ్రామ్ గివెన్ బిలో షోస్ ద విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది జీనర్ డయోడ్. జనరల్గా ఇది చూసినట్లయితే ఇది ఫార్వర్డ్ బయాస్. అంటే ఫార్వర్డ్ బయాస్లో మనకు తెలుసు కదా, అంటే ఈ సేమ్ అక్కడ కూడా ఏంటంటే మనకు ఇది సపోజ్ ఇది జీనర్ డయోడ్ కదా, ఈ జీనర్ డయోడ్కు నేను బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాను. ఇది అన్నట్టు అంటే పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేసినట్లయితే అది ఫార్వర్డ్ బయాస్. అంటే ఎప్పుడైతే ఫార్వర్డ్ బయాస్ కనెక్ట్ చేసినా సేమ్ అది కూడా మనకు
ఎక్కడ ఇంతకుముందు మనం చూసినాం కదా, ఏది పిఎన్ జంక్షన్ డయోడ్లో అయితే ఏ విధంగా అయితే ఫార్వర్డ్ బయాస్లో ఉన్నదో అదే విధంగా మనకు ఇక్కడ కూడా మనకు ఇది ఫార్వర్డ్ బయాస్లో సేమ్ మనం యాజ్ లైక్ పిఎన్ జంక్షన్ మాదిరిగానే ఉంటుంది. సో ఇందులో ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. సో జీనర్ డయోడ్ యాక్ట్స్ యాజ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఇన్ ఓన్లీ ఫార్వర్డ్ బయాస్. నెక్స్ట్ రివర్స్ బయాస్లో చూసినట్లయితే జనరల్గా చూసినట్లయితే ఇక్కడ అవలాంచ్ బ్రేక్ డౌన్, జీనర్ బ్రేక్ డౌన్ అంటున్నాం. ఇక్కడ చూడండి, ఇది రెండు కూడా అంటే అవలాంచ్ బ్రేక్ డౌన్ అంటే మనకు పిఎన్ జంక్షన్ డయోడ్లో ఎప్పుడైతే మనం వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ విధంగా ఎక్కువ వోల్టేజ్ అనేది దాని కూడా ట్రావెల్ చేసి మనకు అవలాంచ్ బ్రేక్ డౌన్ ఏర్పడడం జరుగుతుంది. కానీ మనకు ఇప్పుడు జీనోడ్ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే తక్కువ వోల్టేజ్ వద్దనే, ఈ తక్కువ వోల్టేజ్ వద్ద మాత్రమే ఇక్కడ ఇది ఎక్కువ వోల్టేజ్, ఈ డిఫరెన్స్ ఉంది. అంటే తక్కువ వోల్టేజ్ ఇక్కడ ఉంది, ఇది మనకు ఇది వోల్టేజ్ తక్కువ వోల్టేజ్ వద్ద ఏం జరుగుతుందంటే మనకు జీనర్ బ్రేక్ డౌన్ ఏర్పడుతుంది. సో ఇక్కడ కూడా కరెంట్ అనేది ఫ్లో ఉండదు, కానీ తక్కువ వోల్టేజ్ వద్ద ఏమవుతుందంటే మనకు ఇందులో ఈ బ్రేక్ డౌన్ ఏర్పడడం వల్ల దాని గుండా అంటే సర్క్యూట్ గుండా ఎక్కువ కరెంట్ అనేది ఫ్లో కాదు. ఎక్కువ కరెంట్ ఫ్లో కాకపోతే ఏమవుతుంది సార్, దానివల్ల యూజ్ అయింది సార్ అంటే అప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి ఈ తీసుకున్నటువంటి డయోడ్ కానీ ఆ సర్క్యూట్ కానీ అది కొలాప్స్ కాకుండా చెడిపోకుండా ఉండడం జరుగుతుంది. సో ఇది మనకు మెయిన్గా తీసుకున్నట్లయితే ఏది మనకు దాని క్యారెక్టర్, ఇది ఫార్వర్డ్ బయాస్లో చెప్తున్నాం అండ్ ఇట్ సైడ్ రివర్స్ బయాస్లో తీస్తున్నాం. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఫార్వర్డ్ బయాస్లో ఎలా ఉంటుంది, రివర్స్ బయాస్లో ఎలా ఉంటుంది అంటే తక్కువ వోల్టేజ్ వద్దనే మనకు బ్రేక్ డౌన్ ఏర్పడుతుంది కాబట్టి మనకు ఇన్స్ట్రుమెంట్ వల్ల ఎటువంటి లాస్ అనేది ఉండదు. సో అది మెయిన్ ఉపయోగం. దీన్ని చూడండి, ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్లో the first quadrant in the graph represents the forward characteristics of a Zener diode. From the graph we understand that it is almost identical to the మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఐడెంటికల్ టు ద ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఓకే, అండ్ రివర్స్కి వచ్చినట్లయితే వెన్ ఏ రివర్స్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ టు ఏ జీనర్ వోల్టేజ్ ఇనిషియల్లీ ఏ స్మాల్ రివర్స్ సాచురేషన్ కరెంట్ ఫ్లోస్ అక్రాస్ ద డయోడ్. దిస్ కరెంట్ ఈజ్ డ్యూ టు థర్మల్లీ జనరేటెడ్ మైనారిటీ క్యారియర్స్. సో ఇది దేనివల్ల వస్తుందంటే తక్కువ కరెంటు మైనారిటీ క్యారియర్స్ వల్ల వస్తుంది. అంటే మైనారిటీ క్యారియర్స్ అంటే ఇప్పుడు మన పీ టైప్లో మెజారిటీ పాజిటివ్ అండ్ మైనారిటీ ఎలక్ట్రాన్స్, అదేవిధంగా ఎన్ టైప్ మెటీరియల్లో మెజారిటీ వచ్చేసి ఎలక్ట్రాన్స్, మైనారిటీ వచ్చేసి పాజిటివ్. సో ఆ మైనారిటీ క్యారియర్ వల్ల స్వల్ప కరెంట్ అంటే స్మాల్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. యాజ్ ద రివర్స్ వోల్టేజ్ ఇస్ ఇంక్రీజ్డ్, ఇంకా వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినట్లయితే ఎట్ ఏ సర్టెన్ వాల్యూ ఏ రివర్స్ వోల్టేజ్ the reverse current in increases drastically and sharply. This is an identification that the breakdown has occurred. We will call this voltage breakdown voltage. సో దీన్ని మనం ఏమంటుంటే ఈ వోల్టేజ్ మనం బ్రేక్డౌన్ వోల్టేజ్ అంటున్నాం. సో అదే మనకు ఇంపార్టెంట్ ఇక్కడ, బ్రేక్డౌన్ వోల్టేజ్ ఆర్ జీనర్ వోల్టేజ్ అని కూడా అనొచ్చు దీన్ని. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై VZ. సో ఇది మనకు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా అది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే అప్లికేషన్స్ ఆఫ్ జీనర్ డయోడ్లో మనకు అసలు ఇంతకుముందు మనకు పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క అప్లికేషన్ కూడా చూసాం. వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ద పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకు అంటే రెక్టిఫైర్ కానీ చెప్పడం జరుగుతుంది. రెక్టిఫైర్ మీన్స్ ఏ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ యూజ్ టు కన్వర్ట్ AC టు DC, ఆల్టర్నేటింగ్ కరెంట్ను డైరెక్ట్ కరెంట్గా మార్చేటువంటి ఒక ఇన్స్ట్రుమెంటే పిఎన్ జంక్షన్ డయోడ్. సేమ్ హియర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ జీనర్ డయోడ్ ఈజ్ జీనర్ డయోడ్ అనేది ఏ విధంగా అంటే మనకు ఇది మెయిన్గా వోల్టేజ్ రెగ్యులేటర్. సో దీన్ని మనము ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో కానీ ఎవ్రీవేర్ అంటే మనం ఉపయోగించేటువంటి ప్రతి ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో మనకు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ ఉంటుంది. సో దీన్ని ఇంకా చెప్పాలంటే దీన్ని ఏమంటారంటే మనకు దాన్ని నేమ్ ఏమంటారంటే జీనర్ డయోడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ షంట్ వోల్టేజ్ రెగ్యులేటర్ ఫర్ రెగ్యులేటింగ్ వోల్టేజ్ అక్రాస్ స్మాల్ లోడ్స్. The breakdown voltage of Zener diodes will be constant for a wide range of current. Zener diode is connected parallel to the load to make it reverse bias, and once the Zener diode exceeds new voltage, the voltage across the load will become constant. ఓకే, దీని ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటిదంటే దీన్ని మనము స్టెబిలైజర్గా ఉపయోగిస్తారు. స్టెబిలైజర్ అన్ని ప్రతి ఒక్కరికి తెలుసు మనకు. అంటే స్టెబిలైజర్ అనేది టీవీ, రిఫ్రిజిరేటర్, ప్రతి ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో స్టెబిలైజర్ అనేది ఉపయోగించబడుతుంది. ఈ స్టెబిలైజర్లో ఉండేది ఏంటిది అంటే జీనర్ డయోడే. సో దాన్ని మనం ఇంకో వాటిలో ఏమంటుంటే దాన్ని మనం వోల్టేజ్ రెగ్యులేటర్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది ఏం చేస్తుందంటే వోల్టేజ్ను హై వోల్టేజ్ అనేది మనకు ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ లోపలికి వెళ్ళకుండా చూడడం జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది దీని వల్ల ఏమవుతుందంటే మనకు అక్కడ తీసుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ అనేది చెడిపోకుండా ఏం జరుగుతుందంటే అది కొలాప్స్ కాకుండా చెడిపోకుండా ఉంచడమే ఈ జీనర్ డయోడ్ యొక్క ముఖ్య పని. సో ఇది మనం ఇప్పుడు చూసినటువంటి
applications of geno diode and very very important of geno diode and p-n junction diode. సో p-n junction diode కు geno diode కు ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే జనరల్గా p-n junction diode ఫార్వర్డ్ బయాస్ ఓకే, రివర్స్ బయాస్లో ఏమవుతుంది అంటే మనకు హై వోల్టేజ్ అప్లై చేసినప్పుడు అక్కడ ఇన్స్ట్రుమెంట్ కొలాప్స్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏర్పడేటువంటి ఆ బ్రేక్ డౌన్ వోల్టేజ్ని అవలంచి బ్రేక్ డౌన్ ఏమవుతుంది అంటే దానివల్ల ఇన్స్ట్రుమెంట్ అనేది చెడిపోతుంది. సో దాన్ని మనం రెక్టిఫై చేయాలి, దాన్ని అలా జరగకుండా చూడాలంటే ఏం చేశాడు జీనర్ అండ్ సైంటిస్టు ఈ జీనో డయోడ్ని మాడిఫైడ్ p-n junction డయోడ్నే జీనో డయోడ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఏం చేశాడు, ఏం మాడిఫై చేశాడు అంటే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హైలీ డోప్డ్ మనం తీసుకున్నటువంటి డయోడ్ అని ఎలా ఏర్పడుతుందో తెలుసు, మనకు సెమీ కండక్టర్ మెటీరియల్, అందులో మనకు ఆ పోర్షన్ వచ్చేసి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్, ఇంకో ఆ పోర్షన్ వచ్చేసి పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా అప్పుడు ఆ డోపింగ్ అనేది, సో దాన్ని మనం డోపింగ్ అన్నాం కదా, యాడింగ్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఇస్ కాల్డ్ డోపింగ్. ఆ డోపింగ్ అనేది ఇంక్రీజ్ చేశాడు. సో దట్ ఈస్ హైలీ డోపింగ్ చేశాడు. అండ్ నెక్స్ట్ హైలీ డోప్డ్ అంటే రివర్స్ బయాస్లో మెయిన్గా మనకు ఫార్వర్డ్ బయాస్లో జీనో డయోడ్ ఎలా ఉంటుంది అంటే యాజ్ సేమ్ లైక్ యాజ్ p-n junction diode. సో మనకు రివర్స్ బయాస్లో వచ్చినట్లయితే ఏమవుతుందంటే మనకు తక్కువ వోల్టేజ్ వద్దనే ఏమవుతుందంటే మనకు జీనర్ బ్రేక్ డౌన్ అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఏర్పడుతుంది. ఆ బ్రేక్ డౌన్ వోల్టేజ్ని జీనర్ బ్రేక్ డౌన్ పిలవడం జరుగుతుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనకు ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది చెడిపోకుండా మనకు ఈ జీనో డయోడ్ అనేది కాపాడడం జరుగుతుంది. అందుకోసమే జీనో డయోడ్ యొక్క ఉపయోగం ఏంటిది అంటే దట్ ఈస్ వోల్టేజ్ రెగ్యులేటర్, సింప్లీ కాల్డ్ ఎస్ స్టెబిలైజర్. అండ్ నెక్స్ట్ p-n junction యొక్క ఉపయోగం ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ కన్వర్ట్స్ AC to DC కరెంట్. దట్ మీన్స్ సింప్లీ కాల్డ్ ఎస్ ఇట్ ఈస్ నోన్ యాజ్ రెక్టిఫైర్. సో ఇది మనం ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ p-n junction diode అండ్ జీనో డయోడ్ అనేటువంటి మనకు BSc ఫిజిక్స్ థర్డ్ ఇయర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ వెరీ సింపుల్ టాపిక్స్ p-n junction diode అండ్ జీనో డయోడ్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.